అండి, అందరికి నమస్కారం. బాగున్నారు కదా? ఇద్దరు మిత్రులు ఎప్పుడైనా శత్రువులు కావచ్చు. ఇద్దరు శత్రువులు ఎప్పుడైనా సరే మిత్రులు కావచ్చు. జనరల్గా రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణం. రాజకీయాల్లో ఏమంటూ ఉంటారంటే శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఈ రెండు ఉండవంటారు. ఇవాళ కలిసి ఉన్న వాళ్ళే సడన్గా ఓవర్ నైట్ విడిపోయి ఒకరికొకరు బద్ధ శత్రువులుగా మారి వీళ్ళు పోయి వేరే వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళు పోయి వేరే వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైము బద్ధ శత్రువుల్లా కొట్టుకొని అసలు నువ్వు నేను టగ్ ఆఫ్ వార్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా సడన్గా ఓవర్ నైట్ శాలువాలు కప్పుకొని ఈయన నేనా చిచిచి మేమేడ కొట్టుకున్నామండి, అసలు మీరంతా మీడియా వాళ్ళు రాసింది ఇదంతా, మేము అప్పటి నుంచి దోస్తులం అంటారనమాట. టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్పాను నేను అంటే, డొనాల్డ్ ట్రంప్, మన టెస్లా మస్క్, వీళ్ళిద్దరూ ఎంత అసలు థిక్ ఫ్రెండ్స్. ఎలక్షన్స్కి ముందు అసలు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీద కూర్చుంటే వెనకాల మస్క్ పిల్లోడిని ఎత్తుకొని ఆడించుకుంటా తిరుగుతూ ఉండేవాడు వైట్ హౌస్లో. చాలా చక్కగా తన సొంత ఇంట్లో దిగినట్టు తిరుగుతున్నాడు అన్నమాట. ట్రంప్ గెలవడానికి కూడా కారణం నేనే అన్నాడు. సో అలాంటి ఇద్దరు మంచి మిత్రులు సడన్గా ఎందుకు విడిపోయారు? సో దీని వెనకున్న రాజకీయాలు ఏంటి, ఆ కారణాలు ఏంటి, అసలు వీళ్ళు విడిపోవడం వలన అమెరికాకి ఏమైనా నష్టం ఉందా, ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తాను. నిన్న పెట్టిన వీడియోకి దగ్గర నాకు 3.7K వ్యూస్ వచ్చినాయండి. అవుట్ ఆఫ్ 3.7Kలోంచి 24 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే చూడండి ఎంతమంది దగ్గర ఒక యుఎస్ గురించి పెట్టిన ఒక వీడియోకి 2.5 లక్షల వ్యూస్ వచ్చినాయి. దాంట్లో మొత్తం కలిపి ఒక 50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇచ్చే వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో టక్కున మీ దాకా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని నాకు హెల్ప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం బోర్ కొట్టకుండా. బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు నిన్న సెనేట్లో పాస్ అయింది. యాక్చువల్గా ఆఫ్టర్ లాట్ ఆఫ్ చేంజెస్ ప్రపోజ్డ్ మన సెనేట్లో అంత ఈజీగా పాస్ అవుదాం అనుకున్నారు, బట్ అది పాస్ అయిపోయింది. 51-52 ఓట్ తోటి పాస్ అయింది. దాంట్లో మనకి ఒక లాభం అనేది ఉంది ఇండియన్స్కి. ఏంటి అంటే రెమిట్టెన్స్ వచ్చేసి 3.5 నుంచి 1% తగ్గించారనమాట. అదొక అడ్వాంటేజ్ ఉంది. అయితే ఈ ప్రపోజ్డ్ బిల్ ఇప్పుడు హౌస్ ఆఫ్ మళ్ళీ జనరల్గా వీళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా, మన రాజ్యసభ లోక్సభ టైప్లో వాళ్ళు పాస్ చేశారు, మళ్ళీ వీళ్ళ దగ్గర పంపించారు. ఎందుకంటే దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. ఆ అమెండ్మెంట్స్ని మళ్ళీ హౌస్లో పాస్ అవ్వాలి. హౌస్లో పాస్ అయిన తర్వాత ఇంకా అది ప్రెసిడెంట్కి వెళ్ళి లా అవుతుంది అనమాట. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల మనకు కూడా చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ ఫస్ట్ ఈ ఎలాన్ మస్క్ టాపిక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అది కూడా చెప్తాను. మీరైతే చివరి వరకు చూడండి. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది H1 వాళ్ళకి, F1 వాళ్ళకి, వీళ్ళకి బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల నష్టం ఏంటి. ఈ 1% రెమిట్టెన్స్ ట్యాక్స్ గురించి కాదు నేను మాట్లాడేది, వేరే డీటెయిల్గా చెప్తాను నేను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక దానికి వెళ్దాం. ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయదు, టాపిక్లోకి వెళ్ళిపోతే. బిగ్ బ్యూటిఫుల్ బిల్లే వీళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టింది అనేది ఒక వాదన కాదు, నిజం. అది ఎందుకు అంటే యాక్చువల్గా ట్రంప్ ఎప్పుడైతే పవర్లోకి వచ్చాడో ఎలాన్ మస్క్ ఏంటంటే ట్రంప్ వెనక తిరగడం మొదలు పెట్టాడు. ఎందుకు అంటే స్వార్థం. జనరల్గా ప్రతి కంట్రీ పొలిటికల్ వెనకాల బిజినెస్ మ్యాన్లు ఉంటారు. మన ఇండియా కూడా చూసుకున్నా కానీ బోల్డ్ అంతమంది బిజినెస్ మ్యాన్లు మన మోడీ వెనకాల ఉంటారు. ఆబ్వియస్లీ ఏంటి అంటే నీతో నాకు పని ఉంటుంది, నాతో నీకు పని ఉంటుంది. వీళ్ళ పనులు చేయించుకోవడానికి వాళ్ళ అవసరం, వాళ్ళకి డబ్బులు అవసరం. రాజకీయ నాయకులకి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఎందుకు డబ్బులు కావాలి అంటే పార్టీ నడపాలి, సభలు పెట్టుకోవాలి, సమావేశాలు పెట్టుకోవాలి. వీటన్నిటికీ వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మ్యాన్లు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఖాళీగా ఎందుకు ఊరుకుంటారు? పవర్లోకి రాగానే నాకు ఆ ఫైల్ మీద సంతకం పెట్టి, ఈ ఫైల్ మీద సంతకం పెట్టి, ఈ కాంట్రాక్ట్ నాకే రావాలి, ఆ కాంట్రాక్ట్ నాకే రావాలంటారు. ఇదంతా ప్రతి కంట్రీలో కామన్, ఓపెన్ సీక్రెట్. ఎక్కడ పెద్ద గొప్పగా తేడాలు ఏమి ఉండవు. ఇండియాలో ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ మస్క్ ట్రంప్ వెంబడి తిరగడానికి కూడా కొంత స్వార్థం అనేది ఉంటుంది. ఎందుకు అంటే తనకి బిజినెస్లు ఉన్నాయి, బిలియన్ల బిజినెస్ ఉన్నాయి, స్పేస్ ఎక్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. సో బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే కొంత ప్రెసిడెంట్ సపోర్ట్ ఉంటుంది అనేది మన మస్క్ ఆలోచన. అట్ ద సేమ్ టైం మస్క్ని తీసుకుపోయి డోజ్ అనే దాని మీద కూర్చోబెట్టాడు. చాలా మంది ఉద్యోగాల నుంచి పీకేశాడు మస్క్. దాంతో కొంత డబ్బులు సేవ్ చేసా అని చెప్పాడు. సో ఇదంతా జరిగింది. ఇప్పుడు సడన్ గా వీళ్ళిద్దరికి శత్రుత్వం రావడానికి కారణం ఏంటి అంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్.
ఎలాన్ మస్క్ ఏమంటాడు అంటే, ఇఫ్ ద బిల్ ఈజ్ బిగ్ ఇట్ కాంట్ బి బ్యూటిఫుల్, ఇఫ్ ద బిల్ ఈజ్ బ్యూటిఫుల్ ఇట్ కాంట్ బి బిగ్ అంటాడు అనమాట. అంటే మీరు బిగ్ బ్యూటిఫుల్ బిల్కి ఎందుకు ఓటేశారు అని వాళ్ళ ట్రంప్ పార్టీ సపోర్టర్స్ని, వాళ్ళ ఎంపీలని మన ఇది ఎలాన్ మస్క్ తప్పుపడుతున్నాడు అనమాట. ట్రంప్ ఏమంటాడంటే, మస్క్ వచ్చేసి బిల్లు పెట్టినప్పుడు బిల్లు మొత్తం చదివింది అతనే, ఓకే అన్నది అతనే, సడన్ గా వచ్చేసి ఇప్పుడు నెగిటివ్ అయ్యాడు అని చెప్పి ట్రంప్ అంటాడు. దానికి కారణం ఏంటి అంటే, యుఎస్ మొత్తము ఎలక్ట్రిక్ వెహికల్స్ చెయ్యి, డీజిల్ పెట్రోల్ బ్యాన్ చెయ్యి అని ట్రంప్ను అడిగితే, ఎలాన్ మస్క్ వచ్చేసి అడిగినప్పుడు ట్రంప్ నేను అలా చేయను, దానివల్ల చాలా నష్టం వస్తుంది అని అన్నాడు. ఆ తర్వాత ఎట్ ద సేమ్ టైము నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇచ్చిన టారిఫ్లు కట్ చేస్తాను, ఏవైతే సబ్సిడీలు అవి ఇస్తారు కదా, సబ్సిడీలు కట్ చేస్తానని బెదిరించాడు అని చెప్పేసి ట్రంప్ మస్క్ని బెదిరించాడని చెప్పేసి అంటారనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మస్క్ కూడా ఇలా టగ్ ఆఫ్ వార్ జరుగుతున్నప్పుడు ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్ఫర్మేషన్ ఒకటి బయటకు తీసుకొచ్చాడు. అంటే దీని గురించి డీటెయిల్ వీడియో చేయాలి, బట్ చిన్న క్విక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్విట్టర్లో ఏం పెట్టాడంటే ఒక పర్టికులర్ ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే చాలా క్విక్గా చెప్తాను. ఒక పర్సన్ని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు, కొన్ని సంవత్సరాల క్రితం అనుకోండి. అతను ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ల దగ్గరికి అండర్ ఏజ్ అమ్మాయిలను ఇలా పంపిస్తున్నాడు అని చెప్పేసి ఒక కేసులో అరెస్ట్ చేశాడు. ఆ కేసులో ట్రంప్ పేరు కూడా ఉంది అనేసి ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఎక్స్ ఫైల్స్ ఏమో అంటారు వాటిని, 12 ఫైల్స్ ఏదో సంథింగ్ అంటారండి. ఆ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందని చెప్పి ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు. ఎక్స్పోస్ట్లో టక్కనెంబడే డిలీట్ చేసేసాడు. తర్వాత మెసేజ్ డిలీట్ అయిపోయింది. సో ఇలా అంత దూరం వెళ్ళారనమాట వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనేది ఆలోచిస్తే, బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ట్రంప్ ప్రపోజ్ చేసింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మేజర్ స్పెండింగ్ వచ్చేసి ఈ మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆర్మీని పంపించటము, అంటే ఇల్లీగల్స్ని అమెరికాలోకి రానికుండా ఉండటానికి ప్రొటెక్ట్ చేసేటువంటి వాటికి డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయటము, తర్వాత మిలిటరీకి ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయటము, తర్వాత ఇమిగ్రేషన్కి ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయటము, ఇలా చాలా బడ్జెట్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళకు ఉన్నటువంటి అప్పులు 1 ట్రిలియన్ 2 ట్రిలియన్ అప్పులు ఉంటే, ఇప్పుడు ఈ బిల్లు వల్ల ఇంకా అప్పులు పెరిగి 4-5 ట్రిలియన్కి వెళ్ళిపోతే అమెరికా అప్పులు పాలైపోతుంది. సో దీంట్లో ఉన్నటువంటి చేంజెస్ ఏంటంటే, బిజినెస్ వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి అడ్వాంటేజెస్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మస్క్ బిజినెస్ మ్యాన్ కదా, ఈ బిల్లు పాస్ అవడం వల్ల ఆయనకి అడ్వాంటేజెస్ తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం రెమిటెన్స్ ట్యాక్స్ దానివల్ల కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్న వాళ్ళకి ఎఫెక్టే 1% అన్నా కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు అవుతూ ఉంటాయి. అది వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనుకోండి, గూడ్స్ అనుకోండి. సో వాళ్ళు రెమిటెన్స్ చేస్తూ ఉంటారు, అమౌంట్ దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రపోజల్స్ వల్ల మస్క్కి బీభత్సమైన లాస్ అనేది వస్తుంది ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పాస్ అవటం వలన. దాంతో ఏంటంటే సోషల్ వెల్ఫేర్కి ఫండ్స్ కట్ చేస్తున్నారు అనేది మస్క్ వాదన. మీరు బెనిఫిట్స్ ఏవైతే జనరల్గా ఇస్తూ ఉంటారు కదా నేషనాలిటీ సిటిజన్స్ ఉన్న వాళ్ళకి, ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ వెల్ఫేర్ ఫండ్స్ అన్ని కట్ చేసేసి అన్నెసెసరీగా వేరే వాటి మీద పెడుతున్నారు. అంటే మీరు ప్రజలకి డబ్బులు సేవ్ చేస్తా అని చెప్పి పవర్లోకి వచ్చి వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి నిన్న మస్క్ ఎక్స్పోస్ట్లో పోస్ట్ చేశారనమాట. మీరు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మీరు ఇలా చేసుకుంటూ పోతే ఒకవేళ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కనుక సెనెట్లో పాస్ అయితే నేను కొత్త పార్టీ పెడతాను, ద అమెరికన్ పార్టీ అని చెప్పి చెప్పాడనమాట. ఇప్పుడు ట్రంప్ అమెరికన్ పార్టీ చూసి భయపడతాడా? ఉన్నవి 2 పార్టీలు. ఆ 2 పార్టీల తర్వాత జనరల్గా స్లోగా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి చోట కొత్త పార్టీ అనేది ఎమర్జ్ అవుతుంది. మీరు యూకే, యూరోప్ కనుక చూసుకున్నట్టుంటే ఇప్పుడు ఏదైతే ఇమిగ్రేషన్కి అగైనెస్ట్గా ఫార్ రైట్ వింగ్స్ అనే వాళ్ళు ఎవరైతే పోరాడుతున్నారో ఆ ఫార్ రైట్ వింగ్స్ వాళ్ళు కొత్త పార్టీ స్టార్ట్ చేశారు యూకేలో. అలాగే యూరోప్లో కూడా మొన్న ఫ్రాన్స్లో కూడా రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా ఫార్ రైట్ వాళ్ళు కొంత అడ్వాన్స్ అవుతున్నారు అన్నమాట. ప్రతి చోట అంటే ఇమిగ్రేషన్కి అగైనెస్ట్గా పోరాడేవాడు ఎవడైనా సరే వాడు కొంత అడ్వాన్స్ అవుతున్నాడు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్త పార్టీ అవతరించబోతుంది. మరి ఆ పార్టీలో ఎంతమంది చేరుతారు, ఏం చేస్తారు? నిన్న యాక్చువల్గా బిల్ అయితే పాస్ అయింది, ఇప్పుడు అది హౌస్కి వెళ్ళింది. హౌస్లో కనుక కూడా పాస్ అయితే ఇంకా నెక్స్ట్ అది ప్రెసిడెంట్ సంతకం పెడతాడు. అబ్వియస్లీ ప్రపోజ్ చేసింది ఆయన కాబట్టి ఆయన సంతకం పెడతాడు, అది లా అయిపోతుంది. దానివల్ల
అమెరికన్ ప్రజలకి కొంత నష్టం ఉంది, డబ్బు బాగా ఖర్చు అవుతుంది అనేది మస్క్ వాదన. లేదు, దీనివల్ల బిజినెస్ వస్తుంది, మనకి లాభము అని చెప్పేసి ట్రంప్ వాదన. బట్ ఏది ఏమైనా మనకు వచ్చే దాంట్లో ఒక నష్టం ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే 1% నష్టం. ఓకే, ఇది ట్రంప్ మస్క్ కదా. సో ఇద్దరు శత్రువులు మిత్రులు ఎలా అయ్యారు, మిత్రులు శత్రువులు ఎలా అయ్యారో, ఒక బిజినెస్ కోసం బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల మస్క్కి చాలా నష్టం జరగబోతుంది బిజినెస్ పరంగా. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు సడన్గా ఒకళ్ళనొకళ్ళు శత్రుత్వం పెంచుకుని విడిపోయారు అనేది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి ఆ ఇమిగ్రెంట్స్కి అంటే పెద్దగా నష్టం అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ స్పెండింగ్ ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ మీద, యుఎస్సిఐఎస్ వాళ్ళకి కానీ ఐస్ వాళ్ళని కొత్తగా ఒక 20,000 మెంబర్స్ని ఐస్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవటం కానీ, అంటే ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి బడ్జెట్ బాగా పెంచారనమాట. ఇంతకుముందు ఏంటంటే వీళ్ళకి బడ్జెట్ చాలా తక్కువైపోయింది, సరిపోని ఎంప్లాయీస్ లేరు. ఇప్పుడు వాళ్ళ ఐస్ వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు ఏంటి, పర్ డే 3,000 ఎత్తి అవతల పడేయండి, 3,000 ఇల్లీగల్స్ని అనేది వాళ్ళ టార్గెట్. సో ఇప్పుడు అంతమంది అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి అంత వర్క్ ఫోర్స్ కావాలి కదా. ఆ వర్క్ ఫోర్స్ కావాలంటే కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొత్త వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవాలి అంటే డబ్బులు ఉండాలి. అందుకని ఏంటంటే ట్రంప్ ఎలాంగ్ విత్ ఆర్మీ మీద, తర్వాత బోర్డర్ సెక్యూరిటీ మీద ఎంత స్పెండ్ చేస్తున్నాడో ఇమిగ్రేషన్ మీద కూడా అంతే అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు. సో దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే చెప్పాలంటే ఇంక ఇప్పుడు వీళ్ళకి ఎంప్లాయీస్ ఎక్కువ మంది వచ్చేస్తారు కాబట్టి ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత డీటెయిల్డ్ స్క్రూటినీ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అంటే ఎక్స్టెన్షన్లకు వెళ్ళిన H1 వాళ్ళు కానీ, ఆల్రెడీ H1 వాళ్ళు ఎక్స్టెన్షన్కి వెళ్తే వాళ్ళకి సైట్ విజిట్లు, FDNS సైట్ విజిట్లు అవన్నీ అవుతున్నాయి. ఆ తర్వాత ఇటు కంపెనీలు ప్లస్ అటు H1 వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అయితే కొంత, అంటే ఇంకా బయటికి ఇది రావట్లేదు కానీ అక్కడక్కడ ఒకటో రెండో జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ FDNS సైట్ విజిట్స్ ఎక్కువైపోతాయి, ఎందుకంటే ఫండ్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి కంపల్సరీ అన్ని కంపెనీలు, కన్సల్టెన్సీలు ఎక్కబడితే అక్కడ రైడింగ్లు చేయటాలు. సో వీళ్ళకి డబ్బులు ఉంటే ఏదైనా చేయగలరు, డబ్బులు ఉంటే మ్యాన్ పవర్ వస్తుంది, మ్యాన్ పవర్ వస్తే చేస్తారనమాట. ఏ అప్లికేషన్ పెట్టినా దాని గురించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయటం, చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకోవటం, అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే కొంత ఈ సైట్ ఇన్స్పెక్షన్లో అవి ఇవి జరిగితే ఒత్తి పేరోళ్ళు రన్ చేసుకుంటా కన్సల్టెన్సీ మీద జనరల్గా ఉంటారు కదా. మన ఏదో కోర్స్ నేర్చుకున్నప్పుడు అమీర్పేటలో ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 రోజులు కోర్స్ అయిపోద్ది, ఆ తర్వాత వెళ్ళి ఊరికే సరదాగా ఇన్స్టిట్యూట్లో కూర్చుంటుంటారు. కొంతమంది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది లేకపోతే కొంతమంది జాబ్లో వచ్చి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఏంటంటే అలా కూర్చొని ఏదో కంప్యూటర్లో టైప్ కొట్టుకుంటా, కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటా, కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటా, అలా కొంత బ్యాచ్ ఉంటుంది కదా. ఆ పర్టికులర్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా రిస్క్ అనమాట. అంటే వాళ్ళకి జాబ్ లేదు, పేరోల్ రన్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా సడన్గా ఇన్స్పెక్షన్ అయినా ప్రూవ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళకి కొంత ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల మనకుండే నష్టము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ అనదర్ ఇంపార్టెంట్ వీడియో. స్టూడెంట్స్ గురించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ కాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ దట్ ఎక్స్ప్లోజివ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.